న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ఈ బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం. సంక్షేమ పథకాలు పేదలకు వరం అన్న మంత్రి అఖిల ప్రియ. గ్రామాల్లో వినూత్న ప్రచారం. మభ్యపెట్టే వారికి ప్రజలు ఓటుతోనే సమాధానం చెబుతారన్న టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి. ఈ నెల 22వ తేదీన శ్రీ రామకృష్ణ కళాశాలలో ఉచిత శిక్షణ మరియు ప్లేస్మెంట్ నిర్వహిస్తున్నామన్న కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి. నూనెపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైసీపీ అభ్యర్థి శిల్పా రవి. నలభైవ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి. టీడీపీ అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారం చేస్తున్నామన్న నంద్యాల ఆర్యవైశ్య నాయకులు. తెలుగుదేశం పార్టీలోకి భారీగా వలసలు. యువ నాయకుడు ఫిరోజ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన 30వ వార్డు యువకులు. నంద్యాల పట్టణంలో చలివేంద్రాలు ప్రారంభించిన వైసీపీ నేత రాజగోపాల్ రెడ్డి. లోక కళ్యాణార్థం అమ్మ స్ఫటికలింగేశ్వర ఆలయంలో పాల్గొన్న మాస హోమాలు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదలకు వరమని మంత్రి అఖిల ప్రియ అన్నారు. మంగళవారం మండలంలోని బుర్రారెడ్డిపల్లె, దొర్నిపాడు, కొండాపురం, భాగ్యనగరం, రామచంద్రాపురం గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మహిళలు, కార్యకర్తలు మంత్రి అఖిల ప్రియకు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి పనులు టీడీపీ హయాంలోనే జరిగాయన్నారు. టీడీపీ ప్రభుత్వం గ్రామాల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువలు, పొదుపు మహిళలకు పసుపు కుంకుమ నిధులు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్లు రెట్టింపు చేసిందని తెలిపారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు రైతులకు 24,000 కోట్లు రుణమాఫీ చేశారన్నారు. ప్రతి నియోజకవర్గంలో సీసీ రోడ్డు, బీటీ రోడ్లు, ఆయకట్టు రోడ్లు 1,000 కోట్లు వెచ్చించి అభివృద్ధి చేశామన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు రాకుండా జీతాలు మాత్రం తీసుకుని ప్రజలను విస్మరించారని విమర్శించారు. గుండుపాపల మండలాన్ని భూమా కుటుంబం అభివృద్ధి పరిచిందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మిల్క్ డైరీ చైర్మన్ భూమా నారాయణరెడ్డి, జడ్పీటీసీ భూమి వీరభద్రారెడ్డి, టీడీపీ యువ నాయకుడు భూమా సందీప్ రెడ్డి, ఉప మండల అధ్యక్షుడు నారాయణ రెడ్డి, చలంగారి అంకన్న యాదవ్, మల్లేశ్వర్ చౌదరి, సిద్ధి సద్యం, డీలర్ మునయ్య తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎన్నికల ప్రచారము అన్ని గ్రామాలు కూడా తిరిగి అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామంలో ఈ పనులు మేము చేయగలిగామని చెప్పి గర్వంగా ఈరోజు ఓటు అడగడానికి మీ ముందుకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. మీ అందరూ కూడా తెలుసు, ఈ 4 సంవత్సరాల్లో మరి మనకి సమయం తక్కువ ఉన్నా కూడా నేను భూమా నాగిరెడ్డి గారు ఇద్దరం కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత సమయం తక్కువ ఉన్నా కూడా ఈరోజు అటు నంద్యాలలో కానీ ఇటు ఆలగడ్డలో కానీ అభివృద్ధి కార్యక్రమాలు నిజంగా చెప్పినవన్నీ కూడా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. పసుపు కుంకుమ డబ్బులు వస్తున్నాయి, మా ఇంటికి ఇల్లు వచ్చింది, కొత్త ఇల్లు వచ్చింది, మాకు రోడ్ వచ్చింది, మాకు లైట్లు వచ్చినాయి. ఇట్లా ఏదో ఒక విధంగా ప్రభుత్వం తరపు నుంచి మేము లబ్ధి పొందినామని చెప్పి ఏ ఇంటికి వెళ్ళినా కూడా చెప్తుంటే చాలా గర్వంగా ఉంది.
అందరి తరపు నుంచి మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాము. ఈ ప్రభుత్వము తప్పకుండా మీకు రైతులకి అందరికీ కూడా రుణమాఫీ ఎన్నికలకు ముందు చేసి తీర్తారని చెప్పి కూడా ఇక్కడున్న రైతులకి అందరూ కూడా తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఆలగడ్డ అంటే మిగతా వాళ్ళకి అది రాజకీయము, కానీ నాకు మాత్రము బాధ్యత. నా తల్లి నాకు వదిలేసిన బాధ్యత, నా తండ్రిని వదిలేసి వెళ్ళిపోయిన బాధ్యత. అందుకే మీ ఇంట్లో మీ కూతురు ఏ విధంగా మిమ్మల్ని చూసుకుంటుందో ఆ విధంగా ప్రతి ఒక్కరిని కూడా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. నంద్యాల నియోజకవర్గ ప్రజలు వివేకవంతులని అన్ని ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవడంలో రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక గుర్తింపుతో ఉన్నారని నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని 10వ వార్డు కౌన్సిలర్ కరీముల్లా ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన కార్యకర్తలు, నాయకులు, మహిళలు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ఉప ఎన్నికలలో నంద్యాల ప్రజలు ఎంతో విఘ్నతతో ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించారని, టీడీపీ చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక లేనిపోని విమర్శలు చేస్తున్న వైసీపీ నాయకులకు నియోజకవర్గ ప్రజలు ఓటుతోనే సమాధానం చెబుతారన్నారు. సీఎం చంద్రబాబు ముందు చూపు కార్యదక్షతతోనే లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ నవ్యాంధ్ర అభివృద్ధి జెట్ స్పీడ్లో దేశవ్యాప్త గుర్తింపు పొందిందని అన్నారు. అభివృద్ధికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మా ఎమ్మెల్యే గారి అభివృద్ధి చేసిన పనులకు చూసి స్వచ్ఛందంగా ఈరోజు గురుపారిగడ్డలో మన నవీన్ గారి ఆధ్వర్యంలో సుమారు ఒక 50 మంది దాకా, అంటే గతంలో వీరు వైఎస్ఆర్సీపీకి సానుభూతిపరులుగా ఉన్నారు, వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసినారు బై ఎలక్షన్స్లో కూడా. కానీ ఈరోజు ఎమ్మెల్యే గారి చేసిన అభివృద్ధి పనులను చూసి స్వచ్ఛందంగా ఈరోజు అన్నదాన సమక్షంలో చేయడం జరిగింది. అదేవిధంగా మన శిల్పానగర్లో పట్టాల కోసం వాళ్ళు అన్న దగ్గరికి రావడం జరిగింది. అన్న కూడా వాళ్ళకు సానుకూలంగా స్పందించి వాళ్ళ పట్టాలు ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఫస్ట్ వీళ్ళకు పట్టాలు ఇప్పిస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. గుడిపాడిగడ్డ నుంచి బొంతల వీధి నుంచి అందరూ స్వచ్ఛందంగా ప్రేమతో వచ్చింది. కానీ మొత్తం అన్నీ చాలా మంచి పనులు చేస్తున్నారు. నేనే గెలిపించుకొని మంచి పేరుగా పెట్టాలని కోరుకుంటున్నాను. పట్టేగిట్టే వచ్చిన పార్టీకి అయినాయి. తెలుగుదేశం పార్టీ మాది. మేము ఎప్పటికైనా కానీ తెలుగుదేశం పార్టీకే ఉన్నాము. బ్రహ్మానందరెడ్డిని గెలిపించుకోవాలని ఓటు వేస్తాము. మా పేటలో కానీ అభివృద్ధి బాగా చేస్తాము. స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఉచిత శిక్షణ మరియు ప్లేస్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఉచిత శిక్షణ మరియు ప్లేస్మెంట్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఎంపీసీ, బైపీసీ చదివిన విద్యార్థులకు ఇది మంచి అవకాశం అన్నారు. 2017, 2018లో ఉత్తీర్ణులైన వారు 2019లో పరీక్షలు వ్రాసిన వారు అర్హులన్నారు. ఎంచుకున్న అభ్యర్థులకు ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో ఉచిత శిక్షణ మరియు ప్లేస్మెంట్ ఇప్పిస్తామన్నారు. స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో యువకులని ప్రోత్సహించేందుకు వారు ఎన్నో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. అందులో భాగంగా ఇంటర్మీడియట్లో కెమిస్ట్రీ చదివినటువంటి విద్యార్థులు, అంటే ఎంపీసీ వాళ్ళు కానీ బైపీసీ వాళ్ళు కానీ 50% మార్కులు వచ్చి ఉండి 2017లో కానీ 2018లో కానీ లేదా 2019లో ఇప్పుడు ఆ పరీక్షలకు హాజరవుతున్న వారు కానీ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడం కోసం ఒక కార్యక్రమాన్ని రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. వారు పేద విద్యార్థులని ముందుకు తీసుకెళ్ళినటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. వాళ్ళు ఫార్మసీ ఇండస్ట్రీకి ఈ కెమిస్ట్రీ చదివినటువంటి స్టూడెంట్స్ని అందరినీ కూడా సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి 3 నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి తర్వాత ప్లేస్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఎవరైనా చదువుకోవాల్సినటువంటి విద్యార్థులు బీఎస్సీ చేయాలి అనుకున్నటువంటి విద్యార్థులు ఉన్నట్లయితే ఆ బీఎస్సీ కోర్సును కూడా ఉచితంగా వాళ్ళే చదివించేటువంటి అవకాశం ఉంది. అట్లాగే ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని నంద్యాల పట్టణ విద్యార్థులు మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఎందుకంటే ట్రైనింగ్ చాలా బాగుంటుంది. హైదరాబాద్లో వాళ్ళ స్వర్ణభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఫార్మసీ కంపెనీ వాళ్ళే వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి
ప్రాక్టికల్గా వాళ్ళు ఇండస్ట్రీకి ఏం కావాలో అది ట్రైనింగ్ ఇచ్చి తర్వాత వాళ్ళే ప్లేస్మెంట్స్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. అదేవిధంగా వాళ్ళకి ముందు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ లాగా పెడతారు, తర్వాత ఒక ఇంటర్వ్యూ లాగా తీసుకొని విద్యార్థులను సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి టోటల్గా ఎలాంటి ఎక్స్పెండిచర్ లేకుండా ఫ్రీగానే వాళ్ళకి లాడ్జింగ్, బోర్డింగ్ అన్నీ ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి విద్యార్థులు లేదా ఇప్పుడు పరీక్ష రాస్తున్నటువంటి విద్యార్థులంతా కూడా ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా నంద్యాల వాసులకు అందరూ కూడా కోరుతున్నాను. కాంబినేషన్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు రామకృష్ణ డిగ్రీ కళాశాలలో మార్చి 22వ తేదీ ప్లేస్మెంట్ డ్రైవ్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ ప్లేస్మెంట్ డ్రైవ్లో కెమిస్ట్రీ కాంబినేషన్ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు 2017-18లో పాస్ అయినటువంటి విద్యార్థులు, 2019లో సెకండ్ ఇయర్ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులు, అలాగే మొదటి సంవత్సరం బీజెడ్సీలో చేరినటువంటి విద్యార్థులకు ఈ అవకాశాన్ని హైదరాబాద్ స్వర్ణభారతి ట్రస్ట్ వారు కల్పించారు. నంద్యాల పట్టణంలోని నూనెపల్లిలో వైఎస్ఆర్సీపీ నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి శిల్పా రవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నంద్యాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా 20, 21, 27 వార్డులలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పాల్గొని చంద్రబాబు పాలనలో ప్రజలు విసిగిపోయారని, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేశారన్నారు. నంద్యాలలో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తే వాటిని టీడీపీ నాయకులు పేదల స్థలాలను ఆక్రమించుకోవడం జరిగిందన్నారు. అభివృద్ధి పేరుతో టీడీపీ నాయకులు అభివృద్ధి చెందారు తప్ప ప్రజలకు ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. అందుకోసం జగనన్నను గెలిపిస్తే పేద ప్రజలకు మంచి జరుగుతుందని, నంద్యాల జిల్లాగా కావాలంటే జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పోచా జనార్దన్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన, కౌన్సిలర్ అనిల్ అమృతరాజ్, కోఆప్షన్ మెంబర్ మహబూనిసా, 20వ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 40వ వార్డులో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి పర్యటించారు. బుధవారం నంద్యాల పట్టణంలోని 40వ వార్డులో నంద్యాల టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి పర్యటించారు. బస్టాండ్ వద్ద ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులో ఇంటింటికి తిరిగి నంద్యాల పట్టణంలో జరిగిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్, టీడీపీ కౌన్సిలర్లు, నాయకులు, వార్డు ఇన్ఛార్జీలు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వచ్చేసరికి కూడా మా బాబాయ్ ఆల్రెడీ నంద్యాల ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నిటి కూడా నెరవేర్చాలని బై ఎలక్షన్లో ముఖ్యమంత్రి గారి సహకారంతో కానీ ఆయన అన్నింటినీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. 1.5 year లోపల అవన్నీ పనులు అవుతాయా లేదా అనే డౌట్ అందరికీ ఉన్నా కూడా అందరి సహకారంతో ఇక్కడ ఉన్న పెద్ద లీడర్స్ కానీ అందరి సహకారంతో ఈరోజు బై ఎలక్షన్లు ఇచ్చిన హామీలు అన్నింటినీ కూడా ఈరోజు పూర్తి చేసుకొని ఈరోజు మళ్ళీ ప్రజల్లోకి వెళ్తుంది. సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి వల్ల లబ్ధి పొందిన వాళ్ళే ఉన్నారు ఏదో ఒక రకంగా. ఈరోజు చంద్రన్న బీమా కానీ, పెన్షన్స్ కానీ, లేకపోతే హౌసింగ్ అలాట్మెంట్ కానీ, చంద్రన్న పెళ్లి కానుక కానీ ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు కుటుంబంలో ఎవరో ఒక్కరన్నా లబ్ధిదారులు ఈరోజు ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారిని కానీ తెలుగుదేశం ప్రభుత్వం గురించి కానీ చాలా వాళ్ళ సంతోషం కూడా వాళ్ళు వ్యక్తం చేయడం జరుగుతుంది. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి తరపున ఎన్నికల ప్రచారం చేస్తున్నామని నంద్యాల ఆర్యవైశ్య నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా భగవత్ సేవా సమాజ్ అధ్యక్షుడు సూరయ్య, ప్రథమనంది దేవస్థాన చైర్మన్ మాలపాటి రాజశేఖర్ మాట్లాడుతూ నంద్యాల అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి కోసం ఆర్యవైశ్యులందరూ ప్రచారంలో పాల్గొంటారన్నారు. ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి విజయం కోసం ప్రతి ఒక్కరూ తెలుగుదేశంకు ఓటు వేయాలన్నారు. నంద్యాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని మళ్లీ ఎమ్మెల్యేగా భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించుకోవాలన్నారు. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకి నంద్యాల నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా భూమా బ్రహ్మానందరెడ్డి తరఫున నంద్యాల టీడీపీ ఆర్యవైశ్య సభ్యులు ఈ దినం బ్రహ్మానందరెడ్డి విజయం కోసము ప్రచారం ప్రారంభం చేయమైనది. కావున నంద్యాల పరిసర ప్రాంత ప్రజలు, నంద్యాల నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ తెలుగుదేశానికి ఓటేసి బ్రహ్మానందరెడ్డిని అత్యంత మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాము. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే, యువకుడు, ఉత్సాహవంతుడు, మన రాష్ట్రంలోనే ఉండే 175 మంది ఎమ్మెల్యేలు అత్యంత అధికంగా పనిచేసిన వ్యక్తిని సీఎం చేతనే ప్రశంసలు పొందినారు. అందువల్ల అటువంటి వ్యక్తిని ఈ 1.5 సంవత్సరంలోనే మనకి ఇంత అభివృద్ధి చేసినాడు కనుక రాబోయే 5 సంవత్సరాల్లో అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకొని నంద్యాల అభివృద్ధికి తోడ్పడాలని ఆశిస్తూ ప్రతి ఒక్క ఆర్యవైశ్యులు వాళ్ళ పిల్లలు ఎక్కడున్నా కానీ 11వ తేదీ జరిగే ఎలక్షన్లలో భూమా బ్రహ్మానందరెడ్డి యొక్క సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నాం. వయసులో అందరం కలిసి భూమా బ్రహ్మానంద గారి ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. పట్టణంలో ఉండే కొన్ని సమస్యలు కూడా సార్ దృష్టికి తేవడం జరిగింది. అవి మ్యాక్సిమంగా అవి రెక్టిఫై చేస్తానని కూడా సార్ గారు హామీ ఇవ్వడం జరిగింది. మరి ఒకసారి ఉత్సాహవంతుడు, యువకుడు, స్టేట్లోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి శ్రీ భూమా బ్రహ్మానంద గారికి మరొకసారి ఎమ్మెల్యేగా, నంద్యాల శాసనసభ్యుగా ఖచ్చితంగా మన విజయాన్ని సార్కి అందించి మనం అందరం కూడా వైశ్యాస్త్రపు అందరం కూడా ఈ సార్కు మనం ఎమ్మెల్యే కానుకగా మనం ఇవ్వాలని అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రేపు ఉదయం 7 గంటల నుంచి ప్రచారం అందరం కూడా డోర్ టు డోరు సూరయ్య గారు, గణేశ్వర విజయ్ కుమార్, నేరుడు వినయ్ గారు మరియు గాంధీ, కాలశేఖరు అందరు మిత్రులు ప్రతి సంవత్సరం తిరిగేలాగానే ఈ సంవత్సరంగా మిత్రులతో కలిసి మేమందరం కూడా ఈ ప్రచార కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ నెల 31వ తారీఖున వైశ్య ఆల్ కమిటీ, ఆల్ మర్చెంట్స్ అసోసియేషన్ మరియు ఆల్ వైశ్యాస్ అందరి మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మరొకసారి భూమా బ్రహ్మానంద గారి ఎమ్మెల్యేగా గెలిపించి మీ ఓటు వేయించి గెలిపించడంగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. చేరిన ప్రకారము ఈరోజు ఎమ్మెల్యే గారిని కలవడము, వైశ్య కమ్యూనిటీలో ఉండే వాళ్ళందరూ కూడా అన్ని 42 వార్డులలో ఉండే అన్ని వైశ్య ఇళ్లను కూడా తిరిగి పేరున వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పడము, అదేవిధంగా దాంట్లో భాగంగానే ఈరోజు ఆ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము. రాష్ట్ర తెలుగు యువత నాయకులు ఎన్ఎండి ఫిరోజ్ ఆధ్వర్యంలో వైసీపీ పార్టీకి చెందిన యువకులు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. మంగళవారం రాత్రి నంద్యాల పట్టణంలోని రాజ్ థియేటర్లోని టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర తెలుగు యువత నాయకులు ఎన్ఎండి ఫిరోజ్ ఆధ్వర్యంలో పట్టణంలోని 30వ వార్డుకు చెందిన 200 మంది వైసీపీ పార్టీకి చెందిన యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి ఫిరోజ్ సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో పెద్ద ఎత్తున 31వ వార్డు నుంచి వచ్చినారు. తప్పకుండా అందరూ తెలుగుదేశం పార్టీకే సహకరిస్తారు. నంద్యాలకి డెవలప్మెంట్ చేసిన చరిత్ర ఒకటి తెలుగుదేశం పార్టీదే. ఏమి కర్నూలు జిల్లాలో 14 సీట్లు 14 ఇస్తాము, ఎంపీకి 2 ఇస్తాము, మా చంద్రబాబుకి సీఎంకి గిఫ్ట్గా ఇస్తాము. నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డికి కష్టపడి ఈ 20 రోజులు ప్రజలు కూడా బాగా సుందరం ఉంది. తెలుగుదేశం పార్టీ కోసము పింఛన్స్ కానీ చేసిన స్కీమ్లు కానీ బాగా
సీఎం గారు బాగా చేసినారు. ఆంధ్ర రాష్ట్రానికి మన జగన్ కూడా వచ్చినారంటే రాష్ట్రం అమ్మిడిపోతుంది, ఛత్తీస్గఢ్ లెక్క అయిపోతుంది. మనం అందుకోసమే ప్రజలారా గుర్తించండి. వస్తారు సంచిలతో తెస్తారు, కట్టెలు తీసుకురే అని. మీ ఓటు విలువైనది. రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసేది తెలుగుదేశం పార్టీకి. మీ ఓటు ఇయ్యరి. ఈరోజు 31వ వార్డు తరఫున మేము టీడీపీలో జాయిన్ అయ్యాము. ఫిరోజ్ అన్న నాయకత్వంలో మేము ఫిరోజ్ అన్న నాయకత్వంలో ఎంత దూరమైనా వెళ్ళాలని నిర్ణయించుకొని మేము చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. ఫిరోజ్ భాయ్ తరఫున మేము భూమా బ్రహ్మానందరెడ్డికి మేము ఫుల్గా సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాము. అందుకే అందరం కలిసి టీడీపీలో చేరడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం 31 వార్డు నుంచి ఇస్లాంపేట నుంచి చాలామంది యువకులు అందరూ ఈరోజు తెలుగుదేశం పార్టీ జాయిన్ కావడం జరుగుతుంది. ఇట్లానే ఇంకా చాలామంది వస్తుంది. ఇక్కడి నుంచి ఇంకా స్టార్ట్. ఇంకా అపోజిషన్ వాళ్ళు మీరు కూడా కాసుకొని ఉండండి. ఏదో రోజు వాళ్ళని జాయిన్ చేస్తున్నాను అంటున్నారు. ఈరోజు ఇక్కడి నుంచి ఇంకా మీరు చూసుకుంటుండే ఇంకా డే అండ్ నైట్ మేము కూడా ఎట్లా వర్క్ చేస్తున్నామో చూడండి. ఎందుకంటే మేము ఇంకా ఈ క్యాండిడేట్ డిక్లరేషన్ కోసం వెయిట్ చేసాం ఇన్ని రోజు. ఇప్పుడు అయిపోయింది. ఇంకా బై ఎలక్షన్ కన్నా ఇంకా నేను ఏమంటున్నానంటే ఇంకా 20 రోజులు ఉన్నాయి. అందరూ ఒక సైనికులుగా ఇది మనమంతా వర్క్ చేద్దాం. కంపల్సరీ నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి గారిని గెలిపిస్తాం. మళ్ళీ ఒక ఓటు మన శివానందరెడ్డి గారికి వేసి నంద్యాల సత్తా చూపించాలి. మనం ఎట్లా బై ఎలక్షన్లో మీరంతా పార్టీ కోసం పనిచేశారో మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారే ఉండాలని కోరుకుంటున్నాం. నంద్యాల పట్టణంలోని పలు ప్రాంతాలలో వైఎస్ఆర్సీపీ నేత రాజగోపాల్ రెడ్డి చలివేంద్రాలను ప్రారంభించారు. బుధవారం నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం ఫ్లైఓవర్ కింద మరియు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో చలివేంద్రాలను ప్రారంభించారు. రాజకీయాలకు అతీతంగా గత 4 సంవత్సరాల నుంచి వేసవికాలంలో ప్రజలకు కూలింగ్ వాటర్ అందిస్తున్నామని వైసీపీ నేత రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ప్రతి సంవత్సరం దాదాపు 4 సంవత్సరాల నుంచి ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్ చెప్పడము ఎందుకంటే బస్టాండ్ దగ్గర ఉంది కాబట్టి ఎంతమందిలో నీటి దొరికి చాలా అవసరం. ఈ మామూలు సరిగ్రాలు పెట్టడానికన్నా మినరల్ వాటర్ పెడితే బాగుంటుంది. ప్లస్ వాటర్ ఖచ్చితంగా వాళ్ళ మాట ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే మెయిన్ సెంటర్లు ఉంటాయో టౌన్లో దాదాపు 10 నుంచి 15 సెంటర్లు మెయిన్ ఉన్నాయి. అన్ని సెంటర్లలో ప్రతి సంవత్సరం పెడుతున్నాము. ఇప్పుడు కానీ కొన్ని ఓపెన్ చేశాను, ఈరోజు కొన్ని ఓపెన్ చేశాను. రేపు ఎల్లుండిలో కానీ కొన్నిసార్లు ఏర్పడుతుంది. ప్రజలకు దాహాన్ని చాలా ఎందుకంటే ప్రతి ఒక్కరికి పాల్గొన మాస పౌర్ణమిని పురస్కరించుకుని స్థానిక అమరయోగ వికాస కేంద్రంలో హోమాలు నిర్వహిస్తున్నామని యోగాచార్య పాములేటి తెలిపారు. ఈ నెల 21వ తేదీన ఎన్జీఓఎస్ కాలనీలోని అమ్మ స్ఫటికలింగేశ్వర ఆలయంలో గురువారం పాల్గొన మాస పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయం 5:30 నుండి 10:30 వరకు 2 విడతలుగా హోమాలు నిర్వహిస్తున్నట్లు యోగానంద పాములేటి స్వామి తెలిపారు. హోమానికి కావలసిన సామాగ్రిని ఆశ్రమ నిర్వాహకులు ఏర్పాటు చేస్తారన్నారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 21వ తేదీ గురువారం నాడు ఈ అమరయోగ వికాస కేంద్రంలో అంటే అమ్మ స్ఫటికలింగ ఆలయ ప్రాంగణంలో ఉన్న యోగాశ్రమం నందు పౌర్ణమి శుభ సందర్భంలో హోలీ పండుగ శుభ సందర్భంలో ఆశ్రమంలో పౌర్ణాన్ని పురస్కరించుకుని 108 యజ్ఞవేదికలు ఏర్పాటు చేశాము. 108 యజ్ఞవేదికల్లో అందరూ కూడా కూర్చోడానికి అవకాశం ఉంటుంది. యజ్ఞానికి అందరూ భక్తులు అందరూ విరివిగా రావాల్సిందిగా ఇలా యజ్ఞానికి సంబంధించిన పవిత్ర సామాగ్రి అంతా కూడా ఇక్కడ మేమందరూ ఉచితంగా ఇస్తున్నాము. ఎందుకంటే వాతావరణ కాలుష్యాన్ని శుద్ధి చేయడం కొరకు, తర్వాత అంటువ్యాధులు రాకుండా ఉండడం కొరకు, అలాగనే పంటలు బాగా పండి సకాలంలో వర్షాలు కురిసి రైతులు మంచి అభివృద్ధిలో కొన్ని మంచి పంటలతో ఐశ్వర్యవంతులు కావాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ ప్రతి పౌర్ణమికి యజ్ఞాలు చేస్తున్నాము. ఈ మధ్య కొత్తగా వచ్చిన స్ఫటికలింగ ఆలయంలో ఈ స్ఫటికలింగాన్ని కూడా పౌర్ణమి రోజు విశేషమైనటువంటి రుద్రాభిషేకాలు జరుగుతుంటాయి. అందులో భక్తాదులందరూ విరివిగా పాల్గొనవలసిందిగా ప్రార్థన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్షేమ పథకాలు పేదలకు వరం అన్న మంత్రి అఖిలప్రియ. గ్రామాల్లో వినూత్న ప్రచారం. మభ్యపెట్టే వారికి ప్రజలు ఓటుతోనే సమాధానం చెబుతారన్న టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి. ఈ నెల 22వ తేదీన శ్రీరామకృష్ణ
రామకృష్ణ కళాశాలలో ఉచిత శిక్షణ మరియు ప్లేస్మెంట్ నిర్వహిస్తున్నామన్న కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి. నూనెపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైసీపీ అభ్యర్థి శిల్పా రవి. వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి. టీడీపీ అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారం చేస్తున్నామన్న నంద్యాల ఆర్యవైశ్య నాయకులు. తెలుగుదేశం పార్టీలోకి భారీగా వలసలు. యువ నాయకుడు ఫిరోజ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన 30వ వార్డు యువకులు. నంద్యాల పట్టణంలో చలివేంద్రాలు ప్రారంభించిన వైసీపీ నేత రాజగోపాల్ రెడ్డి. లోక కళ్యాణార్థం అమ్మ స్ఫటికలింగేశ్వర ఆలయంలో పాల్గొన్న మాస హోమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.